డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత విదేశాంగ విధానం గ్రీన్లాండ్ అంశం మరియు లాటిన్ అమెరికా దేశాలపై ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. లాటిన్ అమెరికాపై ట్రంప్ ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మెక్సికో, క్యూబా, వెనిజులా వంటి దేశాలపై చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బంధించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అక్కడ మదురో డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారని, రష్యాతో కలిసి అమెరికాకు ముప్పుగా మారారని ట్రంప్ వాదిస్తున్నారు. వెనిజులా పడిపోయినందున ఇక క్యూబాకు వచ్చే ఆర్థిక సాయం ఆగిపోతుందని, అది కూడా త్వరలోనే తమ దారిలోకి వస్తుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. మెక్సికో గురించి, మీ దేశంలో డ్రగ్స్ కార్టెల్ ఆపకపోతే మేం లోపలికి వస్తాం అని మెక్సికోకు అల్టిమేటం ఇచ్చారు. గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను ఎందుకంటారా? గ్రీన్లాండ్ అంటే కేవలం మంచు గడ్డ కాదు, అదొక కుబేరుడి ఖజానా. అపారమైన సంపద ఉంది. మంచు కింద లిథియం, గ్రాఫైట్స్, బంగారం మరియు అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి లేకపోతే స్మార్ట్ ఫోన్లు లేదా టెస్లా కార్లు తయారు చేయడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం వీటిపై చైనాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయాలని ట్రంప్ ప్లాన్. ఇక్కడ వేల కోట్ల బ్యారెల్స్ ఆయిల్ మరియు గ్యాస్ ఉన్నట్లు అంచనా. ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి గ్రీన్లాండ్ను అమెరికా పక్కన ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ ఫ్లాట్ లాగా చూస్తున్నారు. ట్రంప్ ప్రవర్తనపై నాటో దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. డెన్మార్క్ ప్రధాని ఏమంటున్నారంటే, మా దేశంలోని భాగాన్ని కొంటాను అంటే అది హాస్యాస్పదం. ఒకవేళ బలవంతంగా తీసుకోవాలని చూస్తే అది నాటో కూటమికి చరమగీతం పాడినట్లే అని మెట్టే ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు. నాటో ఏమంటుందంటే, ఒక మిత్ర దేశం పైన అమెరికా బెదిరింపులకు దిగడం వల్ల ఇది అమెరికాను నమ్ముకుని కూటమిలో ఉండటం దేనికని జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆలోచిస్తున్నాయి. మనం సరదాగా చెప్పుకోవాలంటే ఇది ఎలా ఉందంటే, మీ ఇంటి పక్కన ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని మీ చుట్టాల ఇంటిని నేను కొంటాను, లేదంటే సైన్యంతో వచ్చి మీ పెరట్లో గూడారం వేస్తాను అని బెదిరించినట్లుగా ఉంది. ఆ చుట్టాలు ఒరేయ్ మనం బంధువులం కదా తల పట్టుకుంటున్నారు. వెనిజులాలో మదురోను తీసుకెళ్లిన తీరు చూసి మిగతా చిన్న దేశాలు కూడా ట్రంప్ ఏదైనా చేయగలడనే భయం పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ ప్రాముఖ్యత వల్ల అమెరికాపై ఆర్థికంగా అందరూ ఆధారపడి ఉన్నారు. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మరియు సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రాగలను. థ్యాంక్ యూ. జై హింద్.